పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్కును బీవీ రాజు కలెక్టర్ నాగరాణికి అందజేశారు. పెద్ద మొత్తంలో సహాయం అందించిన బీవీ రాజును కలెక్టర్ నాగరాణి అభినందించారు. జిల్లాలోని 13 మంది దాతలు ఇప్పటివరకు 47,88,500 రూపాయల సహాయం అందించినట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే వివిధ ఆహార పదార్థాలను అందజేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉందని, 4 లక్షల ఆహార పొట్లాలు, 1,85,000 వాటర్ బాటిల్స్, 1,10,00,000 వాటర్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాలను దాతలు అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే దాతలిచ్చిన కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, స్నాక్స్, అరటిపళ్ళు, జామకాయలు, పాలు, రొట్టెలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, మందుల కిట్లను జిల్లా నుండి వాహనాల ద్వారా విజయవాడకు పంపడం జరిగిందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ముఖ్యంగా బీవీ రాజు ఫౌండేషన్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, రాశి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారి ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది. అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం. తర్వాత వారికి హైటెక్ మీటింగ్ ప్లేస్ విజయవాడలో ఉన్న ఈ 2 ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్, బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ వాళ్ళకి రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 25 lakhs డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే చాలా మంచి హృదయంతో పక్క వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారి కష్టంలోకి చేతనంత సాయం చేయాలని చెప్పేసి ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను వెంటనే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆహారం. సో మన క్యాంటీన్ నుంచి దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు 15,000 పొట్లాలు మీల్స్ పంపించాము. అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి పంపించాము. అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పేదాకా. అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక 10 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. సరే అప్పుడు అనిపించింది మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది, మనకి మంచి సాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టాల్లో ఉందని చెప్పి. సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంట్, ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా అందరూ కలిపి ఒక 25 lakhs చెక్ ఇవాళ అందజేస్తున్నాం. అండ్ మేడం గారు ద్వారా మండలం కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసేట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం.